ఫైల్ సార్. నువ్వు వెళ్ళు. ఓకే సార్. ఈ ఫైల్ తీసుకెళ్లి ఆ కాంపౌండర్ సీనుగాడికి జాగ్రత్తగా ఇవ్వు. మిగతావన్నీ వాడే చూసుకుంటా. సరే. టీ పోయిరా. రే, ఆ సీతందర్ యాక్సిడెంట్ కేసులో కళ్ళు 9th వార్డ్ లో అమ్మాయి కోసం అన్నారు కదరా, మరి ఇదేంటి? అప్పుడు అనుకున్నారు మేరీ, ఇప్పుడు కాదు. ఎంత తీసుకున్నారా? అవన్నీ నాకేం తెలిస్తే, నాకు మాత్రం ఈ నెల గడిచిపోద్ది. తప్పురా. తప్పట్లేదు మేరీ. సరే, నేను వస్తా. ఓయ్, ఆకలిస్తోందా? బంద్ తింటావా? రే సూరి, ఆ బంద్ తీసుకోరా. ఇందా, ఇదిగో మేరే, నువ్వు వీళ్ళకి ఇలా అలవాటు చేసావనుకో రోజు ఇక్కడికి వచ్చి నిల్చుంటారు. నీకెందుకు? కావాలంటే నా ఖాతాలో రాసుకో. ఆ? సరే. మిల 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 మెరిసిన కళ్ళకు ఎందుకో. ఆ, ఎప్పుడు చూడు ఒకదాని బదులు ఇంకోటి పట్టుకెళ్ళిపోతుంది. ఎక్కడుంటదేంటో మైండ్. సరే సర్లే, నువ్వు బిల్లు కట్టే ముందు. ఏంటి సీ నువ్వు ఎప్పుడు ఈ కరెంట్ ప్రాబ్లం? మన బస్తీ గురించి తెలుసు కదక్క. ఏలే, ఏదో ఒకటి చెప్తుంటాడు. బిల్ మొత్తం టెన్షన్గా కట్టేయ. హే హాయ్, ఏదైనా హెల్ప్ కావాలా మేరీ? అక్కర్లేదు, పని చూసుకో. తలుపు తీయాలంటే తలుపు కొట్టాలి, నన్ను కాదు. ఎలా చెవిటి ఎదవా. బొనుపు వచ్చేసిందంట. అరగంట నుంచి తలుపు కొడుతున్నాను, వినపడి చావదు. పైగా ఎదవ సలహాలు. చెవిటి ఎదవా. ఏదైనా ఉంటే నన్ను చూసి చెప్పు. ఆ ప్లాస్కోతో మాట్లాడితే నాకేం అర్థం అవుద్ది? ఆ గోలేంటి ఆడెక్కడా? టేస్టేనా? కడుపు మాడితే కన్నీళ్లు మింగి బతికాం. ఆ కన్నీళ్లు మండాయి. ఎవడైనా వస్తే మాడిపోతారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడంటూ ఎవరైనా అధికారం కోసం ఎగబడితే ఏం చేస్తున్నావురా? రేపేదో సినిమా ఆడిషన్స్ ఉన్నాయంట. ఆడి ప్రతిభ చూపించడానికి ప్రాక్టీస్ చేస్తున్నాడు. అవునా? బాచే బాచే. ఒరే బాస, నా అంచనా ప్రకారం రేపు నువ్వు అంతమందిలో సెలెక్ట్ అవ్వడం కష్టం రా. చెప్పేదేనరా, రేపు కష్టం, ఈ రోజు కాదుగా. అందుకే నువ్వు ఈ రోజు వెళ్ళి నీ పర్ఫార్మెన్స్ తో పగలగొట్టేస్తే ఉంటది చూడు. నువ్వే ప్రభాసా. ఈ ఐడియా ఏదో బాగుందిరా. రే, ట్రై చేయరా. అట్టి అంటే ఏదో ట్రై చేయరా బాబు. నీ సంగతి ఏంట్రా? కెమెరా కొనాలి అని 2 ఏళ్ళగా నా దగ్గర 100 తీసుకున్నాం. పెద్ద కెమెరామెన్ అయిపోదామని మరి. అది ఈ రాజుగాడు ఒకటి కింద పని చేయడు, ఆడే సొంత కెమెరా కొనుక్కుంటాడని చెప్తున్నాడు. ఓహో, ఆ కెమెరా కొనుక్కోవడానికి ఆఖరి 500 ఇచ్చే మీరే. హలో మేరీ, సార్, చెప్పండి సార్. నీ కళ నెరవేరింది. నువ్వు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పని అయిపోయింది. అవునా సార్? మరే ఇదిగో చక్కగా రెడీ అయిపోయి మంచి రంగు చీర కట్టుకుని మన పర్సనల్ క్లినిక్ వచ్చి అన్ని మాట్లాడుకుందాం, ఓకేనా? ఇప్పుడే వచ్చేస్తాను సార్.
మాట వినండి మ్యామ్ ప్లీజ్ మ్యామ్ ప్లీజ్ మ్యామ్ దూరంగా ఉండు. అతను వదిలేయ్. అతను వదిలేయ్, దూరంగా ఉండు. అది కాదు మ్యామ్ అతను వదిలేయ్. మ్యామ్ నేను చెప్పేది వినండి. హలో హలో అమ్మా, ఇంట్లో ఎవరు ఎదురు దూరారు. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా పోలీస్ ఫోన్ చేయండి. వాళ్ళు త్వరగా ఇక్కడికి రమ్మని చెప్పండి అమ్మా. నేను బాగానే ఉన్నాను. మీరు త్వరగా ఫోన్ చేయండి అమ్మా. టీవీ చూస్తుండే మధ్యలో ఏంటి మరి చీరగట్టు వెళ్ళే ఉన్నా టిప్ టాప్ గా రెడీ అయ్యా. మీరే కాదురా, నేను కూడా ఎంజాయ్ చేసే టైం వచ్చింది. నా డాక్టర్ కాంతారావు దగ్గరికి వెళ్తున్నాను, వచ్చాక చెప్తా హ? సంగతి ఏంటని. ఇంతకే ఎక్కడికి? టాటా. తప్పకుండా కలుద్దాం. అలాంటిదేం లేదు. నాట్ ఎ ప్రాబ్లం. యా షూర్లీ విల్ మీట్. రే మంచి ఇంపార్టెంట్ పనిలో ఉన్నా, మళ్ళీ చేస్తాను. బాయ్. మేరీ, సార్ నీ అందాన్ని చూడాలంటే చీరలో చూడాలా? ఓ మై గాడ్, మొత్తానికి నువ్వు అనుకున్నట్టే అంతా అయిపోతుంది. నువ్వు చాలా అదృష్టవంతురాలు. థ్యాంక్ యూ సార్. కాకపోతే జస్ట్ 2 లక్షలు ఖర్చు అవుతుంది అంతే. అర్రే, నాకు తెలియదా నీ కష్టం ఏంటో. ఐ అండర్స్టాండ్, రిలాక్స్. కాకపోతే నీ కష్టాన్ని కాస్త పక్కన పెట్టి నా ఇష్టాన్ని తెలుసుకున్నావు అనుకో, 2 లక్షలేంటి, ఎన్ని లక్షలని నేను చూసుకుంటాను. ఓకేనా? ఏమంటావు? ఈ సినిమాలో నీ క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే నీ ఫస్ట్ సినిమాకే ఈ అవార్డు కన్ఫర్మ్. హలో, చెప్పాను కదా షాపింగ్కి వచ్చానని. నేను చేస్తానులే, పెట్టే. ఇలాంటి ఇంపార్టెంట్ మీటింగ్స్ అప్పుడు ఫోన్ సైలెంట్లో పెట్టుకోవాలి కదా. ఇవన్నీ సినిమాలో నేను క్యారెక్టర్ చేసిన తర్వాతే, ఓకే? ఇంతకన్నా దగ్గరికి రావాలంటే సినిమాలో నా అందం కనిపించిన తర్వాతే. అబ్బా, అంతా ఫిక్స్ అయింది. అవార్డు కూడా నీకే అన్నాను, ఇంకా ఏంటి? ఏంటి ఎప్పుడు అవునట్టు? ఏయ్, మాటలు జాగ్రత్తగా రాని. నీతో మాట్లాంటి ఇంత దూరం వచ్చిన తర్వాత నువ్వు స్క్రీన్ మీద కనపడాలంటే నేనెప్పుడు రమ్మంటే అప్పుడు రావాలి, నేనేం చేయమంటే అది చేయాలి. అయినా ఇంతవరకు వచ్చిన తర్వాత నువ్వు క్యారెక్టర్ చేస్తే ఏంటి, చేయకపోతే ఏంటి? ఎవడు అడిగేవాడు? ఏంటి గించుకుంటున్నావు? కొట్టేసావా? ఛాన్స్ కొట్టేసావు. ఇదిగో నీకు కాబట్టి ఈ రేటుకి ఇస్తున్నాను తెలుసా? డబులే ఎంత? ఆహా, నా కెమెరాలో ఫస్ట్ ఫోటో నీదే మేరీ, అదిరిపోయింది. ఎక్స్ప్రెషన్ డల్గా ఉన్నా కానీ